మానస న్యూస్ కి స్వాగతం. తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభప్రద్ పటేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసి వారి విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు. అలాగే తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులు మరియు అవసరమైన వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం తమ ఆనవాయితీ అని తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని, అలాగే అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. అందరు కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా సహకరించినందుకు, ముఖ్యంగా మాకు ఈ అవకాశం కల్పించినందుకు కళాశాల అందరూ కూడా, మీరందరూ కూడా గౌరవనీయులైన శుభప్రద పటేల్ గారు మాకు ఎంతో సహాయం చేశారు. మేము కూడా చాలా బాగా చదివి పాస్ అయ్యి ఉన్నత మార్కులతో పాస్ అయ్యి ఫస్ట్ వస్తామని మాటిస్తున్నాం. ఇద్దరికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. మరొకసారి నన్ను జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కళాశాల ప్రిన్సిపల్ గారు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. ఈరోజు అందరు కూడా, ఈరోజు మీకు తెలియదు కాదు, అందరం కూడా మనం బర్త్డే జరుపుకుంటుంటాం. సర్వసాధారణంగా అందరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, అది ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా ప్రముఖులు అయితే మొత్తం కూడా ఫ్లెక్సీలు వేయడం, పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. కానీ ఈరోజు మా గౌరవనీయులు, మనందరూ కూడా తెలుసు, మన తెలంగాణకు ఐటీ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్టర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీ రామారావు గారు, కేటీఆర్ గారు జన్మదినం ఈరోజు. దాన్ని పురస్కరించుకొని ఆయన మాకు చెప్పింది ఏంటంటే, అందరూ కూడా ఇట్లా ఫ్లెక్సీలు చేయడం, బొకేలు ఇవ్వడం, లేకపోతే ఖర్చు పెడుతుంటారు. మాకు ఇష్టమైన రాజకీయ నాయకుల కోసం, మనం ఇష్టమైన నాయకుల కోసం మనం ఖర్చు పెడుతుంటాం. మీరు మాత్రం సేవా కార్యక్రమాలు చేయాలి. మీరు చేసేటటువంటి సేవ గిఫ్ట్ స్మైల్, అంటే ఒకరి ముఖంలో చిరునవ్వుని నాకు గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పేసి కేటీఆర్ గారు మమ్మల్ని కోరడం జరిగింది. దాన్ని అనుసరించే ప్రతి సంఘం, నాదేమో 27th బర్త్డే, కేటీఆర్ గారు 24th, నా 27th. నా బర్త్డేకి గతంలో కూడా వచ్చి ఇక్కడ నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది చాలా సందర్భాల్లో. అదేవిధంగా ఎన్ఎస్పి ట్రస్ట్ ఏదైతే ఉందో, ఆ ట్రస్ట్ చైర్పర్సన్ గా శ్రీమతి శ్రీవాణి గారు ఉన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో, తాండూరు ప్రాంతంలో ఎవరైతే ఉన్నత ప్రతిభ కనబరిచినటువంటి ప్రతి కళాశాల కావచ్చు, పాఠశాల కావచ్చు, అందరూ కూడా మేము ఆదరించాలి, వాళ్ళ ప్రతిభా పురస్కారాలు అని చెప్పేసి మొత్తం తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన అందరు కూడా పిలిచి ప్రతి కాలేజ్ నుంచి ప్రతి గ్రూప్ వైజ్ గా ముగ్గురు టాపర్స్ తీసుకొని ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది. మున్ముందు కూడా తప్పకుండా 100% అది కూడా చేస్తాం. ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజ్ కి రావడంలో అర్థం ఏంటంటే, కొంత పేదవాళ్ళు ఎవరైతే ప్రైవేట్ కాలేజీల ఫీజులు భరించినటువంటి వాళ్ళు ఉద్దేశంతో మీ కళాశాలకు రావడం జరిగింది. మీరందరూ కూడా ఇంత సిస్టమేటిక్ గా, ఈ కళాశాలకు పేరుంది ఏంటంటే టాప్ రిజల్ట్స్. నేను ప్రతిభా పురస్కారాలు ఇచ్చినప్పుడు కూడా టాప్ రిజల్ట్స్ సాధించినటువంటి కళాశాలగా, 100% పాస్ అయినటువంటి కళాశాలగా మీకు గుర్తింపు ఉంది. కాబట్టి ఆ గుర్తింపును మీరు కొనసాగించాలి, మంచిగా చదువుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు అంతా కూడా అవేర్నెస్ ఉంది కాబట్టి సమాజం పట్ల కూడా అవగాహన పెంచుకొని మంచిగా చదివి మంచిగా ఈ ప్రాంతానికి మీరు పేరు తీసుకురావాలని కోరుతూ అందరు కూడా సారీ అన్నా
ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ అవకాశం దొరికినందుకు చాలా ఆనందిస్తున్నాము. అలాగే కేటీఆర్ గారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మా ప్రియతమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మా రామన్న గారి బర్త్డే సందర్భంగా తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులందరూ కూడా నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతానే మధ్యాహ్న భోజనంలో భాగంగా అన్నప్రసాదన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మా నాయకుడు కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు మంచిగా వర్ధిల్లాలే. తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తు మొత్తం కూడా ఆయనే కాబట్టి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకి ఆయన దిక్సూచిగా ఉండాలి. ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తుండు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ ఒక అన్న అవుతున్నాడు. అదేవిధంగా తెలంగాణ భవన్ని జనతా గ్యారేజ్గా మార్చి తెలంగాణలో ఉండేటటువంటి అది లగచర్ల రైతులు కావచ్చు, ఎవరికి సమస్య వచ్చినా కానీ అది మూసి బాధితులైనా, గ్రూప్ 1 బాధితులైనా కానీ, ఎవరికి నిరుద్యోగులైనా, మహిళలైనా, రైతులైనా, సర్వజనులకు మొత్తం కూడా ఒక అన్నలాగా ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ భవన్ని జనతా గ్యారేజ్గా మార్చిండు. అట్లాంటి నాయకుడు నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలి. తప్పకుండా భవిష్యత్తు తెలంగాణలో ఆయన భవిష్యత్తు కావాలి తెలంగాణకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.